పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని ఈ వాక్య భాగాన్ని మన ఇంటిలో దీవించును గాక. ఈ చిన్న భాగాన్ని మనం చదువుకున్నాం కదా. నిన్నటి దినాన మాకు సువార్త ప్రత్యేకమైన కూడికలు జరుగుతున్నాయి. అయితే ఎక్కడ చూసినా కూడా నిరుత్సాహం. ఏంటంటే వర్షము పైన మరి ఇవన్నీ కూడా మరి అనుకూలంగా లేవు, అంత ప్రతికూలంగా ఉన్నాయి. అయితే నేను ఉదయాన్నే ప్రభువా మరి మా ఈ టీంలో ప్రభువా మరి మా సహోదరి ద్వారా మీరు మాట్లాడని ప్రార్థన పూర్వకంగా నేను వచ్చి కూర్చున్నప్పుడు అక్కగారు మరి నతానియేలు గారి గురించి మరి చక్కని వాక్యాన్ని తీసి చదివారు. ఈ వాక్యంలో నేను ధ్యానించుకున్నాను. అక్కగారు తీసి చదివిన వాక్యం, భాగ్య అక్క గారు తీసి చదివిన వాక్యం మొత్తం మనం తిరిగి చూస్తే మేము చేయవలసిన పరిచర్య మరి ఇది దేవుని కార్యమేనని ఫుల్గా సపోర్ట్ చేస్తూ మరి ఈ మాటలు నన్ను ఎంతగానో ప్రేరేపించినాయి అన్నమాట. అక్కగారి వాక్యం ద్వారానే నిన్న మంచిగా ఆదరించబడ్డా వచ్చానమాట. అందుకనే నతానియేలు దేవుడిని చూసి, దేవుడు నతానియేలుని చూడటము, మరి నతానియేలులో ఉన్న యథార్థతను కనుగొనటము, నతానియేలును మరి గురించి వాస్తవాన్ని, ప్రభు నిజాన్ని చెప్పటము, ఈ విషయాలన్నీ నేను చూసినప్పుడు మరి నిజంగా దేవుడు మనల్ని అట్లానే ఎన్నుకున్నాడని ఆ వాక్యాన్ని మనం చూస్తూ వచ్చాం. అలాగనే మరి ఉదయాన్నే అన్న యుగంధర్ అన్న కూడా మరి పాటలు పాడుతూ వచ్చారు. ఏమని? ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించితివి అన్నమాట. తర్వాత మళ్ళా ఎందుకో నన్ను ఇంతగా ఎన్నుకున్నావు. తర్వాత మరి ఎందుకు నన్ను ఇంతగాని ఆ పాటలో చూస్తే మీరంతా చదివితే దేవుడు మనల్ని ప్రేమించిన విధానం, దేవుడు మనల్ని ఎన్నుకున్న విధానం, దేవుడు మనల్ని మన దగ్గర కోరినవి ఏమిటి అనేది విధానాలు దాంట్లో ఆ పాటలోనే ఉంది అన్నమాట. కాబట్టి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ప్రేమించాడు, ఎన్నుకున్నాడు. ఆయన మనల్ని మన దగ్గర నుంచి మనల్ని ఏం కోరుకున్నాడు, ఈ విషయాలన్నీ కూడా ఆ పాటలో చక్కగా మనం చూడగలుగుతా వస్తాం. అలాగనే దేవుడు ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ అధ్యాయంలో మరి ఏం ఎన్నుకున్నాడు, ఏం కోరుకున్నాడు అనే విషయాలు మనం చూద్దాం అన్నమాట. 29వ వచనంలో మనం చూస్తే బాప్తిస్మిచ్చు యోహాను, లేకపోతే శిష్యుడైన యోహాను మనం అనుకోవాలన్నమాట. అలాగే యోహాను సువార్తలో యోహాను ఏమంటున్నాడు? యేసు ప్రభువారు తన దగ్గరకు వచ్చినప్పుడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. మీ దగ్గర బైబిల్ ఉంటే ఉంటుంది కదా, తీసి చూపించండి, తీసి చూడండి. నేను చెప్పే అంశాలు దయచేసి మీకు ఇంకా అర్థం అవుతాయి అన్నమాట. తర్వాత అదే 1వ అధ్యాయం 35వ వచనంలో యోహాను శిష్యులు ఇద్దరు వచ్చి నిల్చొని ఏమన్నారు? 36వ వచనంలో మనం చూస్తే ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని అన్నారు వాళ్ళు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని యేసు ప్రభువును సంబోధించారు. తర్వాత అదే శిష్యులు మళ్ళా ప్రభుని అన్నారు, వెంబడించారు. వాళ్ళు వెంబడించిన తర్వాత మరి ఏమన్నారంటే, రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగిరి. రబ్బీ అనే మాటకు అర్థము బోధకుడా అని. కాబట్టి మొదటి లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని యోహాను అన్నాడు. అదే శిష్యులు ఏమన్నారు? ఇది దేవుని గొర్రె పిల్ల అని అన్నారు. మళ్ళీ అదే శిష్యులు ఏమన్నారు? బోధకుడా అని అన్నారు. తర్వాత యేసు ప్రభువారు వారిని ఇంకా అనేకులను కనపరుచుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన కాపురం ఉన్న స్థలం చూసి ఆ దినమున అనేకులు వచ్చి ఆయన దగ్గర బస చేసి యోహాను మాట విని ఆయన వెంబడించి ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు సహోదరుడైన అంద్రియ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూసి, మేము మెస్సయ్యను కనుగొంటిమి,
అని అతనితో చెప్పారు. యేసునొద్దకు తనతో తోడుకొని వచ్చాను. మెస్సీ అన్న మాటకు అభిషిక్తుడు అని అర్థమాట. అంద్రేయ సీమోను తోడుకొని వచ్చి మేము మెస్సీయను అనుకున్నాం అని చెప్పేసి అన్నాడు. మెస్సయ్య అనే మాటకు అర్థము అభిషిక్తుడు అనమాట. అభిషిక్తుడు అంటే క్రీస్తు, మేము క్రీస్తును కనుగొన్నాము అని అంద్రే చెప్పాడు. ఇంకా కిందకు వస్తే 45వ వచనంలో ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరి గురించి వ్రాయసరో ఆయన మేము కనుగొంటిమి, ఆయనను యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని అతనితో చెప్పాను. ఇక్కడ ఫిలిప్పు చెబుతున్నాడు నతనయేలుతో, ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు ఎవరిని గురించి రాశారో ఆయనను మేము కనుగొన్నాము, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని అతనితో చెప్పాను. ఇక్కడ యేసు అనే మాటకు అర్థము రక్షకుడిని కనుగొన్నామని అన్నారు. రక్షకుడిని కనుగొన్నామన్నాడు ఫిలిప్పు. ఇంకా తర్వాత కిందకు వస్తే నతనయేలు దేవుని దగ్గరికి వచ్చి ఆయన చూసి ఏమన్నాడంటే 49వ వచనంలో, నతనయేలు బోధకుడా నీవు దేవుని కుమారుడు అని, ఇశ్రాయేలు నువ్వు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. కాబట్టి నువ్వు దేవుని కుమారుడు అయ్యా అని అన్నాడు నతనయేలు. కాబట్టి ఇక్కడ ఒకరు మనం చూసినప్పుడు వాళ్ళు ఏమని కనుగొన్నారు, ఆయన్ని ఏమని చూశారు, ఆ విధానాలన్నీ మనం చూసినప్పుడు వారు కనుగొన్న విధానాల్లో ఏ ఒక్కటి తీసివేయడానికి లేదు. వీరందరూ దేవుని ఏర్పాటులో ఉన్నారు. దేవుడు వారిని ఏరుకుంటున్నాడు, ఎన్నుకుంటున్నాడు, వారిని ప్రతిష్ఠించుకుంటున్నాడు వారిని. ఇక్కడ మనం చూసినప్పుడు యోహాను భక్తుడు మరి లోక పాపలు మూసుకొని పో దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఆయన శిష్యులు ఇది దేవుని గొర్రెపిల్ల అన్నారు. మరలా అదే ఆయన శిష్యులు బోధకుడా అని అన్నారు. తర్వాత అంద్రియ సిమోన్ దగ్గరికి వెళ్ళి మెస్సయ్యను మేము కనుగొన్నాము అన్నారు. అభిషేక్తుడిని అనగా క్రీస్తుని మేము కనుగొన్నాం అన్నారు. తర్వాత ఫిలిప్పు నతనయేలు దగ్గరికి వెళ్ళి నజరేయుడైన యేసుని మేము కనుగొన్నాం అనగా రక్షకుడిని కనుగొన్నాం అన్నారు. తర్వాత నతనయేలు వచ్చేసి నువ్వు దేవుని కుమారుడు అని అన్నారు. మరి ఈ పదాల ప్రకారంగా మనం చూసినప్పుడు నిజంగా మరి మనం చూస్తున్నప్పుడు యోహాను అన్న మాట దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు. నిజంగా ఈ లోకానికి యేసు ప్రభువారు ఎవరు అని అంటే ఆయన దేవుని గొర్రెపిల్లే. ఆయన లోక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన లోకానికి రక్షణ కలుగ చేయడానికి వచ్చాడు. లోకములో కుమారుడు మరి ఎందుకు వచ్చాడు అంటే దేవుని వాక్యం చక్కగా చెబుతుంది అన్నమాట. మరి యోహాను సువార్తలో 17వ వచనంలో 3:17లో చూస్తే లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. చూసావా? కాబట్టి లోకము ఎందుకు వచ్చాడు అంటే రక్షకుడుగా వచ్చాడు ఆయన. ఎందుకు రక్షకుడు రావాలి? లోకమంతా దేవుని శిక్ష, దేవుని ఉగ్రత కింద ఉంది, దేవుని తీర్పు కింద ఉంది, నాశనం కింద ఉంది. కాబట్టి ఆయన రక్షకుడిగా ఈ లోకానికి రావటం అనేది అది ఎంతైనా అవసరంగా ఉందన్నమాట. కాబట్టి యోహాను పలికిన మాటలో రక్షకుడిని చూశాడు అన్నమాట. లోక పాపములను తీసివేయటం అనేది చూశాడు. తర్వాత మరి 35-36 వచనంలో యోహాను శిష్యులు అన్నారు ఆయన్ని, ఏమన్నారంటే దేవుని గొర్రె పిల్ల అని అన్నారన్నమాట. అంటే దేవుని బలి అర్పణ కొరకై ఎన్నుకున్నటువంటి గొర్రె పిల్ల ఆయన. కాబట్టి లోకము కోసము, లోక రక్షణ కొరకు దేవాతి దేవుడు ఒకే బలి, ఒకే ఏర్పాటు అనుగ్రహించాలని దేవుడు మరి కుమారుని యొక్క బలి ద్వారా లోకాన్ని అంతటిని కూడా శాంతి చేయాలని దేవాతి దేవునికి అది ఇష్టమై ఉందన్నమాట.
ఒకే ఒక బలి అర్పించి లోకానికి శాంతి అర్పించి మరలా 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 తిరిగి బలి అర్పించుకోకుండా ఒక్క బలి ద్వారానే దేవుడు మరి లోకానికి నిజమైన రక్షణను కలగచేయాలని ఆ ప్రభు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చిన విధానం మనం చూస్తున్నమాట. చూడండి ఒక మాట, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తే, యేసు క్రీస్తు యొక్క శరీరము ఒకేసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. అది చూశారు ఎవరు? శిష్యులు, యోహాను శిష్యులు. అందుకని ఆయన అన్నారు, ఇది దేవుని గొర్రె పిల్ల అని అన్నారు. కాబట్టి ఆయన దేవుని గొర్రె పిల్ల ఆయన. కాబట్టి గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి ఆయన ఏతించినట్లుగా మనం చూస్తాం. తర్వాత 38వ వచనంలో మనం చూస్తే, యేసు వెనుకకు తిరిగి తనను వెంబడించిన వారిని చూసి, మీరేమి ఎదుగుతున్నారని వారిని అడగగా, రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అని అడిగిరి. రబ్బీ అను మాటకు అర్థము బోధకుడు అని అర్థమాట. వారు మరొక పేరు పెట్టారు అన్నమాట ఆ శిష్యులు, రబ్బూని అన్నారు. రబ్బూని అంటే రబ్బీ అంటే మాటకు బోధకుడు అని అర్థం అన్నమాట. ఆయన బోధకుడు అన్నమాట. ఈ లోకానికి పరలోకపు సంగతులను బయలుపరిచినటువంటి బోధకుడు ఆయన. ఆయన వంటి బోధకుడు మరొకడు లేరు ఈ లోకంలో. నిజంగా మనం చూస్తే మరి దాదాపు 12 సంవత్సరాల ప్రాయంలో యేసు ప్రభువారు 12 సంవత్సరాల ప్రాయంలో లోకాసువార్త 2వ అధ్యాయంలో చూస్తే, మరి 12 సంవత్సరాల ప్రాయంలో చూడండి ఎలా ఉన్నాడు. మరి 46వ వచనము అన్నమాట, 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చోండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుంట ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం పొందారంట. చిన్న 12 సంవత్సరాల ప్రాయంలోనే, చిన్న వయసులోనే అన్నమాట. కాబట్టి పిన్న ప్రాయంలోనే బోధకుల మధ్య కూర్చొని బోధకులకు వాళ్ళని ప్రశ్నలు వేస్తూ, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ, అసలు ఎంత ప్రజ్ఞ అంటే చూడండి. అసలు ఇక్కడ ఆయన గురించి విస్మయం పొందిరి. ఆయన ప్రజ్ఞకు, ఆయన ప్రత్యుత్తరం ఇచ్చే మాటలకు వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈ లోకానికి బోధకుడుగా వచ్చాడు ఆయన. ఆయన మాట్లాడినట్లు ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన మాటల్లో జీవం ఉంది. ఆయన బోధలు నిత్య జీవానికి మనిషిని నడిపిస్తాయి. ఆయన బోధలు విన్నవాడు నాశనం నుండి విడిపించబడతారు, పాతాళం నుంచి తప్పించబడతారు. దేవుని బోధ మనకు ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం మనకు అవసరం, మనకది. కాబట్టి ఆయన బోధ మనకి ఎంత అయినా అవసరం. అందుకని అంటాడు, బుద్ధి జ్ఞానము లేని కంచెరగాడిదల వల్ల గుర్రముల వల్ల మీరు ఉండకుడి, నేను మీకు బోధించేదని అంటాడు. అక్కడ బోధించేదని అంటాడు, నేనే మీకు బోధించేదని అంటాడు. కాబట్టి మరి నిజంగా మనం చూస్తే లోకమంతా కూడా గాడిద లాంటి మనసు, లేకపోతే గుర్రం లాంటి మనసు అన్నమాట. ఏమంటారంటే మాకు అంతా తెలుసు అంటారు. ఏం తెలియదు, అక్కడ ఏమి తెలిసి ఉండదు వాళ్ళకి. అందుకనే వాళ్ళ మనసులు, వాళ్ళ ఆలోచనలు గుర్రాలలో పరిగెత్తి. అందుకనే గుర్రాన్ని స్వాధీనం చేయాలంటే దానికి కళ్ళెం అవసరం. అలాగనే గాడిద స్వభావం. గాడిదేమో మరి ఒకడు తాడు కట్టి ముందుకు లాగితే కనుక రాదు, అది ముందుకు లాగుతుంటే కనుక రాదు, అది వెనకాలుండి కొట్టాలి దాన్ని. నేను మందగించే స్వభావం. కాబట్టి లోకంలో ప్రతి మనుషుడు ఇలాంటి స్థితిలో ఉన్నాడు. మళ్ళీ ఇట్టి పరిస్థితిలో ఉన్న మానవులకు మరి దేవుని బోధ అవసరం లేదా? అవసరమే. అందుకని లోకానికి బోధకుడుగా వచ్చాడు ఆయన. మూడవదిగా మనం చూస్తే ఇక్కడ అంద్రేయ సీమోన్ దగ్గరికి వెళ్ళి, మేము మెస్సేను కనుగొన్నామయ్యా, నువ్వు కూడా వచ్చి చూడు అని అన్నప్పుడు యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చాను. మెస్సే అనే మాటకు అభిషిక్తుడు అని అర్థం అన్నమాట. అభిషేకించబడిన వాడు, క్రీస్తు అన్నమాట. అభిషిక్తుడు అంటే ఇక్కడ క్రీస్తు అని అర్థం అన్నమాట.
క్రీస్తు ఇక్కడ అభిషిక్తుడు అనే మాట ఏం చూపిస్తుందంటే, మరి ఒక పని నిమిత్తం దేవుడు మానవుల కొరకై ప్రత్యేకించి పంపబడిన వాడు అనేది అర్థం అన్నమాట. ఒక పనిని నిమిత్తమై ప్రత్యేకించి లోకానికి ఆయనను పంపిన విధానం అనేది జ్ఞాపకం చేస్తున్న అభిషిక్తుడు అన్నమాట. కాబట్టి మన ప్రభు అభిషిక్తుడే, వాస్తవమే అభిషేకించబడిన వాడు. మరి పరమగీతాలు మనం చూస్తే నా ప్రియుడు 10,000 మందిలో గుర్తింపదగిన వాడు అని పాడింది ఆమె. అవును, యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాంటి వాడంటే ఆయన 10,000 మందిలో కూడా గుర్తింపబడిందని. దేవతలు అనబడినవి, దేవుళ్ళు అనబడిన వారు అనేకులు ఉండినను మనకు దేవుడు ఒక్కడే అని చక్కగా వ్రాయబడింది అన్నమాట. కాబట్టి ఈయన అభిషేకించబడిన వాడు, అభిషిక్తుడు. కాబట్టి ఈయన మీద దేవుని అభిషేకం ఉంది అన్నమాట. దేవుని అభిషేకం అనేది ఉంది అనేది మనము చూడవచ్చు అన్నమాట. యేసు ప్రభు వారు మరి బాప్తిసం పొందినప్పుడు మరి తెల్లని పావురము ఆయన మీదకి దిగినప్పుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక గొప్ప శబ్దము ఆకాశంలోంచి అన్నమాట. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చాను. ఇదిగో ఆకాశం తెరబడిను, దేవుని ఆత్మ పావురం వల్లే దిగి తన తల మీద వచ్చే వరకు చూశాను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. కాబట్టి దైవాభిషేకం కలిగినటువంటి రాజు ఈయన. కాబట్టి ఈ అభిషేక్తుడిని మనం కలిగి ఉండాలి. ఈ రోజున దేవుడు అభిషేకించబడిన మరి వాడిగా దేవుడు ఈ లోకానికి ఆయన ప్రత్యక్షమైనటువంటి విధానాన్ని మనము చూస్తున్నాం అన్నమాట. తర్వాత ఫిలిప్పి వెళ్ళి నతానేలుని రేపుతాడు అక్కడ. అప్పుడు నతానేలుకు ఫిలిప్పి ఏం చెప్పాడు? ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గురించి వ్రాసిరో ఆయన మేము కనుగొన్నాము, ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడు యేసు అని అతడితో చెప్పినమాట. కాబట్టి నజరేయుడైన యేసు ఆయన. కాబట్టి యేసు అని ఇక్కడ కింద రాశాడు. అర్థము ఏంటంటే రక్షకుడు అనమాట. మేము రక్షకుడిని కనుగొన్నాం. కాబట్టి ఈ రక్షకుడు మరి ఎవరు అనంటే నిజంగా మానవాళి రక్షణ కొరకై ఆయన రక్షణ అన్నమాట. ప్రకటనల గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన రక్షణ ఎంతగా మనల్ని ప్రేరేపించిందో చూస్తాం. ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆయన రక్షణ చూడండి ఏం చేసిందో. రక్షణ 5వ అధ్యాయము 9-10 వచనాలు. పెద్దలు, నీవు గ్రంథములను తీసుకొని దాని ముద్రలను ఇప్పుటకు యోగ్యుడు, నువ్వు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలో మాట్లాడే వారిలోను ప్రతి జనములోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. 12వ వచనం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుట వింటిరి అన్నమాట. కాబట్టి మరి తర్వాత 6వ వచనంలో మరియు సింహాసనమునకు 4 జీవులను పెద్దల మధ్య వధింపబడినట్లున్న గొర్రె పిల్ల నిలిచి ఉన్నట్టు చూచితిని. ఆ గొర్రె పిల్లకు చాలా నిలిచి ఉన్నట్ల నేను చూచితిని. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని కుమారుడు, దైవ కుమారుడు గొర్రె పిల్లగా ఈ లోకమునకు రక్షకుడిగా వచ్చి మానవాళి రక్షణ కొరకై ఆయన చేసిన ప్రయాసం అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రతి జనంలో ప్రతి ప్రజలో ప్రతి భాష మాట్లాడే వారిలో అందరినీ దేవుడు తన రాజ్యం కొరకు ఆయన మహిమ కొరకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకునే విధానం అనేది మనకి ఇక్కడ మనం చూస్తున్నామాట. కాబట్టి యేసు అనమాట అంటే రక్షకుడు అని అన్నమాట. కాబట్టి మాటల్లో రక్షకుడుని చూసాడు ఆయన, రక్షకుడునిగా చూసాడు ఆయన్ని. వారు వాళ్ళ మధ్యలోకి వెళ్ళినప్పుడు వారు ఆయన్ను చూసినప్పుడు ఆయన వారిని చూసినప్పుడు వారిలో వాళ్ళకి ఎలాగో కనపడ్డాడంటే వాళ్ళకు కనపడి ఆయన
లోక పాపం మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లే. ఆయన గొర్రె అభిషిక్తుడే అంటే క్రీస్తే. ఆయన నజరేయుడైన యేసే అంటే యేసు అంటే రక్షకుడే. ఆయన రక్షకుడే. తర్వాత నతనీయులు కనుగొన్నాడు. నతనీయుల ప్రభువుని చూసి ఆయన ఏమన్నాడు చూడండి, 49వ వచనంలో, నతనీయులు బోధకుడా నీవు కాబట్టి లోక పాపములను తీసివేయటానికి వచ్చినటువంటి దైవ కుమారుడు, మనకు రావాల్సిన శిక్షను మరి మనకు బదులుగా మరణించినటువంటి ఎత్తును మోసాడు. తర్వాత సాతానుతో పోరాడి మరి మరణమును గెలిచినటువంటి వాడు, మరణాన్ని ఓడించినటువంటి కుమారుడు, దైవ కుమారుడు. తర్వాత ఆ పునరుద్ధానుడైనటువంటి దైవ కుమారుడు అన్నమాట. ఇక్కడ కుమారుడు అని అంటే ఇన్ని అర్థాలు వస్తాయి అన్నమాట. కాబట్టి పాపంతో పోరాడాడు, లోకంతో పోరాడాడు, సాతానుతో పోరాడాడు, మరి ధర్మశాస్త్రము మీద ఉన్న కఠినమైన ఆజ్ఞల మీద పోరాడాడు. తర్వాత మరి మరణం మీద కూడా పోరాడాడు. తర్వాత పునరుద్ధానుడై తిరిగి లేచాడు ఈ దైవ కుమారుడు. ఆయన త్వరలో మహామహిమతో రాబోచున్న దైవ కుమారుడు. ఆయన రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుడుగా ఆయన మరలా తిరిగి రాబోచున్న దైవ కుమారుడు. కాబట్టి ఇంతమంది ఎన్ని రకాలుగా చూసినా, వారు చూసిన విధానాల్లో అన్నిట్లో కూడా ఆయన ఉన్నాడు. అన్నిట్లో ఆయన ఉన్నాడు. ఆయన లోక పాపలు మోసుకొని దేవుని గొర్రెపిల్లే, ఆయన బోధకుడే, ఆయన క్రీస్తే, ఆయన రక్షకుడే, ఆయన దైవకుడు. మరి నీకు నాకు ఎలా ఉన్నాడు? అలా కనుగొన్నారు. వాళ్ళు కనుగొన్న విధానాలన్నీ కూడా కరెక్టే, వాస్తవాలే, నిజమే అన్నమాట. ఈ రోజున నీకు నాకు ఆయన ఎలా అర్థం అవుతున్నాడు? ఆయన లోకానికి మనం ఎలాగో పరిచయం చేస్తున్నాం, కాబట్టి పరిచయం చేయాలి మనం. అందుకనే సువార్త దండయాత్రలు, ప్రత్యేకమైన కోడికలు, ఇవన్నీ కూడా ఎందుకోసం అంటే అనేకులు ప్రభును కనుగొనాలని, అనేకులు ప్రభును చూడాలని, అనేకులు ప్రభుని తెలుసుకోవాలని. కాబట్టి మనం చేసే ఈ సేవా యాగ సంబంధమైన పనిలో మరి దేవుడిని అనేకులకు చూపించాలి. చూపించాలి. మనం లోకానికి ప్రభువుని పరిచయం చేసేటప్పుడు చాలా బాధలు ఉంటాయి. ఒకసారి ప్రకృతి సహకరించదు, మనుషులు కూడా సహకరించరు. కొన్నిసార్లు ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో ప్రతికూలత, వ్యతిరేకమైన పరిస్థితులు అనేకమైన వస్తాయి. అన్నీ సావధానంగా జరగవు, ఎప్పుడు కూడా సావధానంగా జరగవు. అయినా నిరుత్సాహపడకూడదు. లోకానికి పరిచయం చేసే విషయంలో మరి ఎవరికి మనం ఇది కాకూడదు. కాబట్టి యోహాను ఎలా కనుగొన్నాడో అలాగనే మరి ఇక్కడ ఆయన శిష్యులు ఎలాగ కనుక్కున్నారో, అంద్రేయ ఎలాగూ కనుగొన్నాడో, ఫిలిప్పు ఎలాగూ కనుగొన్నాడో, నతనీయులు ఎలా కనుగొన్నాడో, అలాగను నువ్వు నేను కూడా కనుగొని లోకానికి పరిచయం చేయాల ప్రభుని గురించి అన్నమాట. అందుకని ఈ సువార్త కూడికలు, ప్రత్యేకమైన కూడికలు చక్కగా నిన్న అక్కగారి చేత భాగ్య అక్క గారు చక్కగా మాట్లాడారు. అక్క కుటుంబం దేవుడు దీవించిన గాక. ఇలాగ మనం ఒకరు దేవుడు మనతో మాట్లాడిన విధానాలు బట్టి ఆ ప్రభువుని మనం స్తుతించబద్దులమై ఉంటున్నాము. ఆయన నామాన్ని మనం స్తుతించబద్దులంగా ఉంటున్నాం అన్నమాట. ఈ చిన్న లేఖన భాగాన్ని మన కొరకై మన వీడిలో దేవుడు దీవించి ఆస్వాదించిన గాక. ప్రైజ్ లార్డ్ అందరూ. ప్రైజ్ లార్డ్ అన్న.